రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు. రేపు రాబోయే రోజుల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క ఇవ్వబోతా ఉంది. అట్లాగే ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం అంతా కూర్చొని ఆలోచన చేసి మొదటి తారీఖు నాడే ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలకు కూడా ప్రజల మధ్య తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల్ని రైతు రుణమాఫీ పేరు మీద ఒకటేసారి 18,000 కోట్ల రూపాయలని కేవలం 15 రోజుల్లో ఇచ్చిన రాష్ట్రం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. ఇంత గొప్పటి ఉన్నతమైనటువంటి ఆలోచన అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళి మనం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల మధ్య కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు వారి టీంతో కింది స్థాయి వరకు పార్టీ నిర్ణయాల్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లేటట్టుగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతా